దేశంలోని కీలకమైన విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. ఈ సంస్థకు చెందిన ప్రతి 3 విమానాల్లో 2 ఆలస్యంగా నడుస్తున్నాయి. గత 2 రోజుల్లోనే ఈ సంస్థకు చెందిన దాదాపు 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం ఇండిగో రోజుకు మొత్తం 2200 విమానాలను నడుపుతోంది. వీటిల్లో ఈ నెల 2వ తేదీన కేవలం 35% మాత్రమే సరైన సమయానికి నడిచాయి. ఇక అదే రోజు ఇండిగో కంటే మెరుగ్గా ప్రభుత్వ ఆధీనంలోని అలయన్స్ ఎయిర్ సంస్థ విమానాలే 38% సరైన సమయానికి ప్రయాణించాయి. ఈ మధ్య ఇండిగోకు సంబంధించిన విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం కామన్ గా మారింది. వీటిలో ఢిల్లీ ముంబై, ఢిల్లీ బెంగళూరు, ముంబై బెంగళూరు వంటి కీలక రూట్లలో ప్రయాణించే విమానాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు. చిన్న టెక్నికల్ ఇష్యూస్, ప్రతికూల వాతావరణం, విమానాశ్రయాల్లో రద్దీతో పాటు సిబ్బంది కొరత వల్ల ఇలా జరుగుతుందని విమానయాన సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే దేశీయ, అంతర్జాతీయంగా నడిచే 38 ఇండిగో విమానాలు రద్దయ్యాయని అధికారులు తెలిపారు. ముంబై ఎయిర్పోర్ట్లో కూడా దాదాపు 33 విమానాలు రద్దయ్యాయి. గత 2 రోజుల్లో దేశవ్యాప్తంగా 300కు పైగా విమానాలు రద్దయ్యాయని చెప్పారు అధికారులు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఇండిగో తెలిపింది. క్రమంగా తమ విమానాలు పునరుద్ధరిస్తున్నామని చెప్పింది. విమానాల రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. 48 గంటల్లో తమ కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయంది. విమానాల ఆలస్యం వేళ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్ సేవ పోర్టల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క రోజులోనే ఇండిగో సంస్థపై 100కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. పైలట్ల కొరతే దీనికి ప్రధాన కారణమని డైరెక్టరేట్ ఆఫ్ ఏవియేషన్ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీలను పరిశీలిస్తున్నామని, సమస్యను పరిష్కరించేందుకు సంస్థతో కలిసి పనిచేస్తున్నామని చెప్పింది. దీనిపై విచారణ కూడా జరుపుతామని వివరించింది. దేశంలోని కీలకమైన విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. ఈ సంస్థకు చెందిన ప్రతి 3 విమానాల్లో 2 ఆలస్యంగా నడుస్తున్నాయి. గత 2 రోజుల్లోనే ఈ సంస్థకు చెందిన దాదాపు 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం ఇండిగో రోజుకు మొత్తం 2200 విమానాలను నడుపుతోంది. వీటిల్లో ఈ నెల 2వ తేదీన కేవలం 35% మాత్రమే సరైన సమయానికి నడిచాయి. ఇక అదే రోజు ఇండిగో కంటే మెరుగ్గా ప్రభుత్వ ఆధీనంలోని అలయన్స్ ఎయిర్ సంస్థ విమానాలే 38% సరైన సమయానికి ప్రయాణించాయి. ఈ మధ్య ఇండిగోకు సంబంధించిన విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం కామన్ గా మారింది. వీటిలో ఢిల్లీ ముంబై, ఢిల్లీ బెంగళూరు, ముంబై బెంగళూరు వంటి కీలక రూట్లలో ప్రయాణించే విమానాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు. చిన్న టెక్నికల్ ఇష్యూస్, ప్రతికూల వాతావరణం, విమానాశ్రయాల్లో రద్దీతో పాటు సిబ్బంది కొరత వల్ల ఇలా జరుగుతుందని విమానయాన సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే దేశీయ, అంతర్జాతీయంగా నడిచే 38 ఇండిగో విమానాలు రద్దయ్యాయని అధికారులు తెలిపారు. ముంబై ఎయిర్పోర్ట్లో కూడా దాదాపు 33 విమానాలు రద్దయ్యాయి. గత 2 రోజుల్లో దేశవ్యాప్తంగా 300కు పైగా విమానాలు రద్దయ్యాయని చెప్పారు అధికారులు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఇండిగో తెలిపింది. క్రమంగా తమ విమానాలు పునరుద్ధరిస్తామని చెప్పింది. విమానాల రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. 48 గంటల్లో తమ కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయంది. విమానాల ఆలస్యం వేళ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్ సేవ పోర్టల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క రోజులోనే ఇండిగో సంస్థపై 100కు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. పైలట్ల కొరతే దీనికి ప్రధాన కారణమని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీలను పరిశీలిస్తున్నామని, సమస్యను పరిష్కరించేందుకు సంస్థతో కలిసి పనిచేస్తున్నామని చెప్పింది. దీనిపై విచారణ కూడా జరుపుతామని వివరించింది.